ప్రకాశం జిల్లాలో భార్యను చితకబాదిన కేసులో 4 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్యానేరం కేసు నమోదైంది. కేసు పూర్వాపరాల్ని పరిశీలించిన కోర్టు 4 నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులు 4 ప్రస్తుతం ఒంగోలు సబ్ జైలులో ఉన్నారు. ఈ కేసులో పోలీసులు స్పందించిన తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తర్లబాడు మండలం కాలుజువులపాడు గ్రామానికి చెందిన గురునాథం తన భార్యపై అత్యంత పాశవికంగా దాడి చేశాడు. మరో 3 సాయంతో భార్య భాగ్యలక్ష్మిని గుంజ కట్టేసి అత్యంత పాశవికంగా దాడి చేశాడు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా ఆ కేసు నిందితులుగా ఉన్న 4 వ్యక్తులను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితులను ఒంగోలు సబ్ జైలుకు తరలించారు పోలీసులు. కట్టుకున్న భర్తే తన భార్య 2 చేతులను తాళ్లతో కట్టేసి రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకు చిత్రహింసలు పెట్టిన ఘటన కొన్ని రోజుల క్రితం ఏపీలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాల్ని రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కాలుజువ్వలపాడులో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు అయిన భాగ్యలక్ష్మికి తన దగ్గర బంధువైన బాలాజీతో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3 కుమార్తెలు 1 కుమారుడు పుట్టారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో బాలాజీ భార్య పిల్లల్ని వదిలేసి వేరే మహిళతో హైదరాబాద్లో ఉంటున్నాడు. భాగ్యలక్ష్మి మాత్రం ఒంటరిగా ఉంటూ స్థానిక బేకరీలో పనిచేస్తూ పిల్లలను చదివిస్తోంది. చాలా కాలం తర్వాత గ్రామానికి వచ్చిన బాలాజీ భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్లి డబ్బుల కోసం వేధించాడు. ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో 2 చేతులు తాళ్లతో గుంజలకు కట్టేసి బెల్టుతో బాదుతూ రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు తీవ్రంగా హింసించాడు. ఈ పాశవిక దాడి వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాధితురాల్ని రక్షించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసు వివరాలను పొదిలి సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇటీవల తర్లుపాడు మండలం కాలిజువలపాడు గ్రామంలో భార్య భాగ్యలక్ష్మిపై జరిగిన దాడిలో 4 అరెస్ట్ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గురునాథం, బాలాజీ, పోలా పద్మావతి, పిళ్లి రవణమ్మ, జగన్నాథం, విష్ణువర్ధన్లను అరెస్ట్ చేసి హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. నిందితుల నుంచి దాడికి ఉపయోగించిన కత్తి, లెదర్ బెల్ట్, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శనివారం రోజున గురునాథం బాలాజీ అనే వ్యక్తి అతని 2వ భార్య, అక్క మరియు అక్క కొడుకుతో కలిసి తన మొదటి భార్య అయిన భాగ్యలక్ష్మి అలియాస్ భాగ్యమ్మ అనే ఆవిడ్ని అత్యంత కిరాతకంగా పాశవికంగా ఆమెని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర పందిరి గొంతుల 2 చేతులు కట్టేసి అమానుషంగా కొట్టడం జరిగింది. ఈ కేసులో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత మేము వెళ్ళేసి నేను, మా డిఎస్పీ గారు, మా ఎస్ఐ గారు అందరం కూడా మా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో సారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమ్మీడియట్గా ఆమె దగ్గరికి వెళ్ళి రష్ అయ్యి ఆమె హాస్పిటల్లో చేర్పించి ఆమె కేసు ఇవ్వడానికి కొంత సంశయించినా కూడా ఆమెకు ధైర్యం చెప్పి ఆమె దగ్గర ఒక రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన వెంటనే ఈ దర్యాప్తు వేగవంతం చేసేసి ఈ ఆడవాళ్ళ మీద ఇటువంటి పాశవికమైన చర్యలకు పాల్పడేది ఎవరైనా సరే, ఈవెన్ అతను భర్త అయినా సరే క్షమించకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళని అందరినీ కూడా ఉదయం 10 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో సహకరించిన వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ కూడా ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యవంతంగానే బాగానే ఉంది. ఆమె కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. ఆమెకు ఫర్దర్గా ఏదైనా అవసరమైనా కూడా దీన్ని ఫర్దర్గా డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా అడ్వకేట్ని మాట్లాడి ఫైల్ చేయడం కూడా మేము సహాయం చేస్తూ ఉన్నాము. ఇది మా ఎస్పీ గారు కూడా ఆదేశించున్నారు. ఆవిడకి ఎటువంటి ఏది అవసరమైన ప్రభుత్వం తరపు నుంచి మా తరపు నుంచి ఆవిడకి సహాయం కూడా చేస్తామని చెప్పేసి మా ఎస్పీ గారి ద్వారా మేము తెలియజేస్తాం.